అంటే గురువు వెరీ క్లియర్లీ వృషభంలో ఉండడం వల్ల నేను మీకు ఇందాక ఒక పాయింట్ చెప్పాను, వృషభంలో కేతు ఉన్నప్పుడు తగ్గిందండి అన్న. గురువు ఉంటే పెరుగుతుంది ఎప్పుడు కూడా వృషభంలో. అలాగే ఆ గురువు సింహంలోకి వచ్చినప్పుడు కూడా పెరుగుతుంది ఒక 3 years తర్వాత మళ్ళీ విపరీతంగా 2-3 years తర్వాత 2 years తర్వాత మళ్ళీ. అంటే సుమారు అంటే 2028 తర్వాత. ఈ 1.5 yearలో కేతు ఇక్కడ ఉంటాడు కదా, సింహంలో ఉంటాడు కదా, అక్కడ స్ట్రక్ అవుతుంది. ఓకే. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది పాపం ప్లాన్ చేసుకుంటారు, ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు ఉంటారు, ఇంకా పెరుగుతుందేమో డబ్బులను తీసుకెళ్ళి అక్కడ పెట్టే వాళ్ళు ఉంటారు. అవును. అందుకని వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి ఇది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. సో అక్కడ ఆగుతుంది. భూముల రేట్లు మాత్రం పెరుగుతాయి, కొంచెం మూమెంట్ వస్తుంది. మరి విపరీతంగా ఒకటేసారి 1,00,000 కోటి అవ్వకపోయినా కొంత మూమెంట్, కొంత రిజిస్ట్రేషన్స్ అవ్వడం, అమ్మయ్య ఇక్కడ కొంచెం అమ్ముడుపోతున్నాయి అనుకోవడం. ఎందుకంటే రియల్ ఎస్టేట్ కనుక ఆగిపోతే చాలా ఆగిపోతాయి. అవునవును. రియల్ ఎస్టేట్ నడుస్తూ ఉంటుంది, నాలుగు డబ్బులు వస్తూ ఉంటాయి ప్రతి ఒక్కరికి కూడా, చాలా అంటే చాలా ఆగిపోతుంటాయి. సో ఆ ఇది అనేటువంటిది ఉంది. అయితే నేను చెప్పేది ఒకటే, ఈ 2-3 నెలలు పర్టికులర్గా రద్దీ ప్రాంతాలకి కొంచెం ఈ టెంపుల్స్, లేకపోతే కొంచెం సముద్ర తీరాలు, ఏ ప్రాంతంలో ముఖ్యంగా హైదరాబాద్, కేరళ, విశాఖపట్నం, కొన్ని సముద్ర ప్రాంతాల్లో ఉత్తర భాగాలు ముఖ్యంగా, ఇప్పుడు హైదరాబాద్కి ఉత్తర భాగం ఎటు వస్తుందో ఆ ప్రాంతాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. బికాస్ ఆఫ్ ఒకసారి మంగళవారం మీకు జరిగినటువంటి సంఘటన మళ్ళీ రిపీట్ అవుతుంది, మంగళవారం మారు కోరుతుంది అంటారు. ఓకే, అందుకని ఈ విషయంలో చాలా 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 కేర్గా ఉండాలి జనాలందరూ కూడా. ఓకే.